అవిసె గింజల కారప్పొడి కోసం ఒక కప్పు అవిసెలని మీడియం ఫ్లేమ్‌లో చిటపట అనే వరకు డ్రై రోస్ట్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఒక టీ స్పూన్ కోకోనట్ ఆయిల్‌ని మెల్ట్ చేసుకొని, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పుని యాడ్ చేసుకొని, ఒక నిమిషం ఫ్రై చేసుకొని, టేస్ట్‌కి సరిపడా రెడ్ చిల్లీస్‌ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనిక్కడ 15 రెడ్ చిల్లీస్ యాడ్ చేశాను. 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 కప్ కరివేపాకుని వాష్ చేసుకొని, డ్రై చేసుకొని యాడ్ చేసుకోవాలి. 20 మిరియాలు కూడా యాడ్ చేసి, చిల్లీస్, కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని, చల్లార్చుకొని మిక్సీ జార్‌లో యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ శొంఠి, హాఫ్ టీ స్పూన్ పసుపు, టేస్ట్‌కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసిన గార్లిక్, రోస్ట్ చేసిన అవిసె గింజలను కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది వేడి ఇడ్లీలోకి, రైస్‌లోకి విత్ ఘీ చాలా బావుంటుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.